కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఉప్పు, ఆవాల పిండి, కారప్పొడి, జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా, ఇదేమో వెల్లుల్లి పేస్ట్ అండి, ఆయిల్లో వేయించుకున్నాను కొద్దిగా, అండ్ కావాల్సింది పల్లి నూనె. స్టార్ట్ చేద్దాం. ముందుగా మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలండి, తరిగినవి. తర్వాత తగినంత కారం వేసుకొని పట్టించుకుందామండి. ఈ ముక్కలకు సరిపడా కారం తరుక్కున్న ముక్కల్లో వేసుకుందాం. నెక్స్ట్ సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ సరిపోతుందండి. ఇది వచ్చి వేయించుకున్న జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్. వచ్చి వెల్లుల్లి పేస్ట్ చేసి ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇది ఇందులో ముంచుకున్నాను. ఇది ఇందులో కలిపేసుకుందాం. బాగా కలిసేలాగా ఒకసారి గంటతో కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం నిల్వ చేసుకోవడానికి పచ్చడి. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని డబ్బాలోకి